Namaste dear students, welcome to our video lesson. In this video, we are going to learn the uses of get. Get అనేది ఎన్నో రకాలుగా యూస్ చేస్తుంటాం, అంటే ఎన్నో మీనింగ్స్తో యూస్ చేస్తుంటాం. లైక్ ఫెచ్ అంటే ఏదైనా అందుకో అనే మీనింగ్తో, అండ్ రిసీవ్, అబ్టైన్, క్యాచ్, బై. ఓకే, ఇలా ఎన్నో రకాల మీనింగ్స్తో మనం గెట్ని యూస్ చేస్తుంటాం. అండ్ గెట్ యూసేజ్ విషయంలో మనం చాలా క్లియర్గా ఉండాలి, ఎందుకంటే గెట్ని రకరకాల మీనింగ్తో అండ్ రకరకాల స్ట్రక్చర్స్తో మనం యూస్ చేస్తుంటాం. స్ట్రక్చర్ అంటే హియర్ ఫర్ ఎగ్జాంపుల్ టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్ గెట్ తర్వాత నౌన్ ఆర్ ప్రొనౌన్ రావటం, నౌన్ ఆర్ ప్రొనౌన్ రావటం, నౌన్ తర్వాత గెట్ తర్వాత అడ్జెక్టివ్ రావటం, అలాగే గెట్ని యానీస్ ఆర్ వజ్వర్, పర్టికులర్గా వజ్వర్లకు మనం వజ్వర్లకు బదులుగా యూజ్ చేయటం, ఇటువంటి ఎన్నో విషయాల్ని మనం గెట్ని యూజ్ చేస్తుంటాం. కాబట్టి గెట్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అనే దాని గురించి మనం ఒక 2 లెసన్స్ తీసుకుందాం. ఈ 2 లెసన్స్ తర్వాత ఎక్సర్సైజ్ ఇస్తూ ఎక్సర్సైజ్ని చేద్దాం. అలాగే ఫెచ్, రిసీవ్, అబ్టైన్, క్యాచ్, బై, పట్టుకోవటం, సంపాదించడం, పొందటం, అందుకోవటం, అర్థం చేసుకోవటం, ఓకే, అనుభవించటం, ఇలాంటి మీనింగ్తో కూడా మనం ఈ గెట్ని యూస్ చేస్తుంటాం. ఓకే, సో ఈ గెట్ యూసేజ్ విషయం మనం ఒక్కొక్క పాయింట్ని నేర్చుకుందాం. ఫస్ట్ మనం నేర్చుకోబోయేది గెట్ తర్వాత నౌన్ ఆర్ ప్రొనౌన్ రావటం. ఓకే, లెట్ us see a couple of examples. So I got an email from Raju this morning. I got an email. ఇక్కడ గాట్ అర్థం ఏంటి అంటే గెట్కి పాస్ట్ టెన్స్ గాట్, గెట్, గెటింగ్, గాట్, లైక్ దిస్. ఓకే, ఇక్కడ ఐ గాట్ అన్ ఈమెయిల్ ఫ్రమ్ రాజు దిస్ మార్నింగ్. ఇక్కడ గాట్ అంటే అర్థం ఏంటి, ఐ రిసీవ్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఐ గాట్ ఈమెయిల్ ఫ్రమ్ రాజు దిస్ మార్నింగ్ అంటే బదులుగా ఐ రిసీవ్డ్ అన్ ఈమెయిల్ ఫ్రమ్ రాజు దిస్ మార్నింగ్. ఒకటే, ఐ గాట్ అన్ ఈమెయిల్ అన్నా, ఐ రిసీవ్డ్ అన్ ఈమెయిల్ అన్నా ఒకటే. అంటే ఇక్కడ గాట్ యూసెస్ని రిసీవ్ అనే మీనింగ్తో మనం యూస్ చేయడం జరిగింది. డిడ్ యూ గెట్ ఎనీ లెటర్ ఆర్ డిడ్ యూ గెట్ ఎనీ పార్సల్ అడుగుతున్నాం. వీఆర్ ఆస్కింగ్ టు సమ్వన్, డిడ్ యూ గెట్ ఎనీ లెటర్ ఆర్ డిడ్ యూ I sent a day before yesterday or 2 days ago I sent a parcel. Did you get the parcel? Did you get అందుకున్నావా అనే మీనింగ్తో డిడ్ యూ గెట్ ద పార్సల్, పార్సల్ నీకు వచ్చిందా? ఎస్, ఐ గాట్ ఇట్ ఎస్టర్డే, ఐ రిసీవ్డ్ ఇట్, ఐ రిసీవ్డ్ ఇట్ ఎస్టర్డే, ఐ గాట్ ఇట్ ఎస్టర్డే. ఇక్కడ మనం గాట్ని రిసీవ్డ్ అనే మీనింగ్తో యూస్ చేయడం జరిగింది. కెన్ యూ కమ్ అండ్ గెట్ మీ ఫ్రమ్ ద స్టేషన్? ఐఎమ్ ఎట్ స్టేషన్. కెన్ యూ కమ్ హియర్ అండ్ గెట్ మీ ఫ్రమ్ ద స్టేషన్? కెన్ యూ కమ్ హియర్ ఇక్కడ ఏ ఉద్దేశంతో యూస్ చేస్తున్నాం? ఫెచ్ అనే మీనింగ్తో యూస్ చేస్తున్నాం. ఐఎమ్ ఎట్ రైల్వే స్టేషన్. అసం. ఓకే, కెన్ యూ కమ్ హియర్ అండ్ గెట్ మీ ఫ్రమ్ ద స్టేషన్ ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడ మనం గెట్ని ఫెచ్, నన్ను కొంచెం పికప్ చేసుకోగలవా అనే మీనింగ్తో యూస్ చేస్తున్నాం. అంటే వై am I telling these all things? Because get has lot of meanings and get has got lot of structures. Like get usesలో నౌన్, ప్రొనౌన్, ఇక్కడ ఈమెయిల్ అన్నా, మీ అనే ప్రొనౌన్ యూస్ చేసిన, పార్సిల్ అని యూస్ చేసిన, ఇవన్నీ నౌన్ ఆర్ ప్రొనౌన్ యూస్ చేయడం అవుతుంది. కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ మిత్ర? కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ మిత్ర? సమ్మన్ ఈస్ ఆస్కింగ్. వన్ మూమెంట్, ఐ విల్ గెట్ హిమ్. ఓకే, ఒక ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ ఫ్రంట్ ఆఫీస్లో మనం ఎలా అడుగుతున్నాం? కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ మిత్ర అంటే వన్ మూమెంట్ ద ఫ్రంట్ ఆఫీస్ పీపుల్ ఆర్ సేయింగ్ లైక్ దిస్. ఓకే, వన్ మూమెంట్ ఐ విల్ గెట్ హిమ్. ఇక్కడ ఐ విల్ ఫెచ్ హిమ్, నేను అతన్ని కనెక్ట్ చేస్తాను అనే ఉద్దేశంతో ఐ విల్ గెట్ హిమ్ అంటాం. ఓకే, ఇఫ్ ఐ లిజన్ టు లౌడ్ మ్యూజిక్ ఐ గెట్ ఎ హెడేక్. సంపాదించడం, పొందటం, అనుభవించడం. లైక్ I get, usually what happens? I get a headache. I get a headache. If I listen to loud music, ఒక లౌడ్ మ్యూజిక్ని వినేటప్పుడు యూజువల్గా నాకు ఒక హెడేక్ వచ్చేస్తుంది. ఇక్కడ గెట్ని ఏ ఉద్దేశంతో యూస్ చేస్తున్నాం? గెట్ ఏ హెడేక్ అంటే అబ్టైన్, అబ్టైన్. You will get the certificate. If you go to college, you will get the certificate. You will obtain the certificate. చూడండి ఎన్ని మీనింగ్స్తో మనం దీన్ని యూస్ చేస్తున్నాం. Your dress is so nice. Your dress is so nice. Where did you get it? Buy అనే మీనింగ్తో. Your dress is so nice. Your saree is so nice. Okay, where did you get it? Where did you buy it? ఇక్కడ గెట్ని
బై అనే మీనింగ్తో యూస్ చేస్తాం. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ ఎ జాబ్ వితౌట్ ఇంగ్లీష్ in multinational companies these days, nowadays. It's very difficult to get a job. It's very difficult to get a job without good English in multinational companies. ఇక్కడ ఫైండ్ అనే మీనింగ్తో, సంపాదించడం అనే మీనింగ్తో మనం యూస్ చేస్తాం. అంటే గెట్ని ఎన్ని రకాలుగా యూస్ చేస్తున్నాం. ఇట్ ఇస్ డిఫికల్ట్ టు గెట్ ఏ జాబ్. గెట్ తర్వాత ప్రతిసారి ఇక్కడ మనం నౌన్ ఆర్ ప్రొనౌన్ యూస్ చేస్తూ ఉన్నాం. సో గెట్ తర్వాత ఇక్కడ మనం రిసీవ్ మీ, ఓకే, గెట్ మీ అని అన్నా, ఓకే, వేర్ యూ గెట్ ఇట్ అని అన్నా, ఇవన్నీ నౌన్ ఆర్ ప్రొనౌన్ అవుతాయి. అంటే ఇక్కడ రిసీవ్, ఫెచ్, ఇలా డిఫరెంట్ మీనింగ్స్తో మనం దీన్ని గెట్ని యూస్ చేస్తూ ఉన్నాం. అలాగే గెట్ ఏ బస్, గెట్ ఏ ట్రైన్, గెట్ ఏ ట్యాక్సీ. అంటే గెట్ అన్నా గాట్ అన్నా కూడా మనం ఒకే అర్థంతో చూసుకోవచ్చు. ఓకే, సో గెట్ ఎ ట్రైన్, గెట్ ఎ బస్, గెట్ ఎ ట్యాక్సీ. ఓకే, గెట్ నెంబర్ 48 బస్. ఆస్క్ ద కండక్టర్ టు స్టాప్ ఎట్ శిల్పారామం. యు ఆర్ గోయింగ్ టు శిల్పారామం అండ్ యు ఆర్ ఆస్కింగ్ హౌ టు గెట్ శిల్పారామం. ఇక్కడ చేరడం అనే ఉద్దేశంతో కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. గెట్ ఎ బస్ నెంబర్ 48. ఆస్క్ ద కండక్టర్ టు స్టాప్ ఎట్ శిల్పారామం. He will stop there. Get ఇక్కడ ఏ ఉద్దేశంతో గెట్ ఏ బస్ అంటే బస్సును పట్టుకో అనే ఉద్దేశంతో మనం ఇక్కడ చెప్తున్నాం. హౌ డిడ్ యూ కమ్ హియర్? వీఆర్ ఆస్కింగ్ సమ్వన్, హౌ డిడ్ యూ కమ్ హియర్? యూ కాల్డ్ మీ అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ టు స్టార్ట్, బట్ యూ డిడ్ంట్, ఐ హావెంట్ రిసీవ్డ్ ఎనీ కాల్. హౌ డిడ్ యూ కమ్ హియర్? ఆన్ ఫుట్, నడిచొచ్చావా? హౌ డిడ్ యూ కమ్ హియర్? ఆన్ ఫుట్? నో, ఐ గాట్ ఎ ట్యాక్సీ. నాకు ట్యాక్సీ దొరికింది, లేదా నేను ఒక ట్యాక్సీని పట్టుకున్నాను. ఐ గాట్ ఎ ట్యాక్సీ. గెట్ ఎ బస్, గెట్ ఎ ట్రైన్, ఇన్ని మీనింగ్స్తో యూస్ చేస్తున్నావు చూడండి. ఐ డోంట్ గెట్ యువర్ ప్లాన్స్. యూ ఆల్వేస్ టెల్ ఎ న్యూ ప్లాన్. ఐ డోంట్ గెట్ యువర్ ప్లాన్స్, ఎక్స్ప్లెయిన్ మీ క్లియర్లీ. నేను అక్కడ అర్థం చేసుకోవటం. ఐ డోంట్ గెట్ యువర్ ప్లాన్స్, ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ ప్లాన్స్. ఇక్కడ గెట్ మీనింగ్ అర్థం చేసుకోవడం. సి ఎన్ని రకాలుగా మనం గెట్ని యూస్ చేస్తున్నామో మీరు చూడాలి. ఓకే, ఐ డోంట్ గెట్ యువర్ ప్లాన్స్, ఎక్స్ప్లెయిన్ మీ క్లియర్లీ. నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, నీ ప్లాన్స్ ఏమి నాకు అర్థం కావట్లేదు. ఇలా అర్థం చేసుకోవటం, అందుకోవటం, పొందటం, సంపాదించటం, ఎన్ని రకాలుగా చూస్తున్నాం. సంబడి క్రాక్డ్ ఎ జోక్. ఓకే, మనం ఎలా చెప్తాం? ఐ డిడ్ంట్ గెట్ ద జోక్. ఇక్కడ అండర్స్టాండ్, అర్థం చేసుకోవటం. ఐ డిడ్ంట్, యూ క్రాక్డ్ ఎ జోక్, బట్ ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ ద జోక్. దట్స్ వై ఐ డిడ్ంట్ లాఫ్. ఓకే, నథింగ్ ఎల్స్ ఇన్ మై మైండ్. నా దృష్టిలో ఇంకేం లేదు. ఐ డిడ్ంట్ గెట్ ద జోక్. ఓకే, యూ క్రాక్డ్ ద జోక్, యూ రోల్డ్ ద జోక్, బట్ ఐ డిడ్ంట్ గెట్ ఇట్. ఐ డిడ్ంట్ గెట్ ఇట్. గెట్ తర్వాత నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇట్ అనేది ప్రొనౌన్ కదా. సో గెట్ తర్వాత నౌన్ ఆర్ ప్రొనౌన్ రావటం. ఓకే, నథింగ్ ఎల్స్, డోంట్ ఫీల్ బ్యాడ్, నథింగ్ ఎల్స్ ఇన్ మై మైండ్. నా బుర్రలో ఇంకేం లేదు, దయచేసి నేను నవ్వనందుకు నువ్వేమి బ్యాడ్గా ఫీల్ అవ్వద్దు. ఇలా అర్థం చేసుకోవటం అనే మీనింగ్తో కూడా మనం యూస్ చేస్తాం. నెక్స్ట్, ఏదైనా అనుభవిస్తావు, నువ్వు ఒక శిక్షణ అనుభవిస్తావు, దీనికి ఫలితాన్ని అనుభవిస్తావు అనే మీనింగ్తో కూడా మనం యూస్ చేస్తాం. ఐ విల్ గెట్ యూ ఫర్ దిస్. సో వార్నింగ్, ఐ విల్ గెట్ యూ ఫర్ దిస్. నవ్వుతూ వార్నింగ్ ఇస్తే కుదరదు. ఐ విల్ గెట్ యూ ఫర్ దిస్ అంటే ఐ విల్ మేక్ యూ సఫర్ ఫర్ దిస్. ఐ విల్ గెట్ యూ ఫర్ దిస్ అంటే నువ్వు దీన్ని అనుభవిస్తావు, అనుభవించడం అనే మీనింగ్తో. ఐ విల్ గెట్ యూ ఫర్ దిస్ అంటే ఐ విల్ మేక్ యూ సఫర్ ఫర్ దిస్. గాడ్ విల్ గెట్ యూ ఫర్ యువర్ సిన్. గాడ్ will get you for the sin, for your sins. నువ్వు చేసిన తప్పులన్నింటికి నువ్వు పాపాన్ని, శిక్షను అనుభవిస్తావు. గాడ్ నిన్ను వదలడు, గాడ్ నిన్ను పనిష్ చేస్తాడు. గాడ్ విల్ పనిష్ యూ, గాడ్ విల్ గెట్ యూ ఫర్ దిస్, ఫర్ యువర్ సిన్స్. ఇలా మనం సో మెనీ మీనింగ్స్. గెట్ని అంటే చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఏ ఉద్దేశంతో వాడుతున్నాం? గెట్ని ఈ నౌన్ ప్రొనౌనే కాకుండా అడ్జెక్టివ్తో యూస్ చేస్తాం, అలాగే పాసివ్ వాయిస్లో యూస్ చేస్తాం. 1 by 1 మనం నేర్చుకుంటూ వెళ్దాం. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజెస్ కూడా చేస్తే మీకు బాగుంటుంది. సో గెట్ యూజెస్ ఫెచ్, రిసీవ్, అటైన్, బై, క్యాచ్, పొందటం, సంపాదించడం, అందుకోవటం, అర్థం చేసుకోవటం, అనుభవించటం, ఇన్ని రకాల మీనింగ్స్తో గెట్ని మనం యూస్ చేస్తాం. ఓకే, ఒక ఎక్సర్సైజ్ మీకు ఇస్తే ఆటోమేటిక్గా మీరు ఎక్సర్సైజ్ చేస్తే కొంత ఐడియా వస్తుంది గెట్ పైన. ఓకే, అండ్ నెక్స్ట్ సెషన్లో ఇంకా చాలా విషయాలు గెట్ని యూస్ చేయడంలో చాలా విషయాల్ని నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.